వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం అభివృద్ధి కోసం ప్రాజెక్టుల పనులను త్వరగా పూర్తి చేయాలన్న తుమ్మల. నల్గొండ ఐఎస్ఐ తీవ్రవాదులకు అడ్డాగా మారిందని ఆరోపించిన ఎంపీ రఘునందన్. ప్రభుత్వ నూతన పథకాలు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్న శాసనసభ్యులు బాలునాయక్. గాంధీజీ ఫౌండేషన్ ప్రజల పక్షపాతి, నిరంతరం ప్రజాసేవలు చేస్తా అంటున్న కోడి శ్రీనివాసులు దంపతులు. చౌటుపల్లిలోనే ట్రినిటీ స్కూల్ విద్యార్థి మనోజ్ ఉదార స్వభావం. బట్టే బోపన్న విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి భారీగా తరలి రావాలని పిలుపునిచ్చిన వల్లపు ఉప్పలయ్య. కేతావత్ శంకర్ నాయక్ కి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి శాలువాతో సత్కరించిన వీరకోటిరెడ్డి. ఆర్టీఐ కమిషనర్ల నియామకంలో రాజకీయ పార్టీ నాయకుల నియామకం సరైంది కాదు, పేర్లను క్షుణ్ణంగా పరిశీలించాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్. మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన కల్లూరి మల్లేశం. ప్రధాని నరేంద్ర మోడీ కులగణన చేపడతానని నిర్ణయం తీసుకోవడంపై మోడీకి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపిన బీసీ సంఘం. మే 4వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లా చెస్ సెలక్షన్స్. ఘనంగా శ్రీ సీతారామ కళ్యాణ ఆంజనేయ స్వామి వార్లకు 1,00,000 తులసి దళార్చన. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఖమ్మం అభివృద్ధి కోసం ప్రాజెక్టుల పనులను త్వరగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ పూర్తి చేయడం పట్ల అధికారులు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్తా, డిఎస్పీఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్లతో కలిసి ధాన్యం కొనుగోలు, మున్నేరు నది రిటర్నింగ్ వాల్ నిర్మాణం, జాతీయ రహదారుల పురోగతి, వెలుగుమట్ల అర్బన్ పార్క్, పర్యాటక అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, గత సంవత్సరం వచ్చిన భారీ వరదల నేపథ్యంలో నిపుణుల కమిటీ సూచనల ప్రకారం చేసిన డిజైన్ మార్పుల మేరకు మున్నేరు నది రిటర్నింగ్ వాల్ నిర్మాణం పక్కాగా జరగాలని, రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఖమ్మం నగర వాసులు మరోసారి ఇబ్బందులకు గురి కావద్దని ముఖ్యమంత్రిని ఒప్పించి నిధులు మంజూరు చేశామని, పనులు నాణ్యతతో సకాలంలో పూర్తయ్యేలా చూడాలని మంత్రి ఆదేశించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద సేకరించిన భూములను అభివృద్ధి చేసి మున్నేరు నది రిటర్నింగ్ వాల్ భూ నిర్వాసితులకు అందించేలా రైతులతో చర్చలు జరపాలని మంత్రి తెలిపారు. జిల్లాలలో రైస్ మిల్లర్లపై మనకు కమాండ్ ఉండాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద లారీలు రాక ధాన్యం కొనుగోలు సమస్యలు అధికంగా ఉన్నాయని, అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోతున్నారని, రవాణా కాంట్రాక్టర్లతో చర్చించి ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద అవసరమైన వాహనాలు అందుబాటులో ఉంచి రైతులకు ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి మాట్లాడుతూ, మున్నేరు రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించి ప్రతిరోజు నిర్దేశిత లక్ష్యం మేరకు పనులు జరగాలని సంబంధిత ఏజెన్సీలకు సూచించారు. జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ మాట్లాడుతూ, మున్నేరు నది రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించి అవసరమైన పట్టా భూముల సేకరణ కోసం రైతులతో చర్చలు జరుపుతామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ, ఇరిగేషన్, మున్సిపల్, టూరిజం, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సివిల్ సప్లై, డిఆర్డీఓ, ఆర్డీఓ నరసింహారావు, సంబంధిత అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా ఐఎస్ఐ తీవ్రవాదుల అడ్డాగా మారిందని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలలో భాగంగా నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసిన సందర్భంగా విలేకరుల సమావేశంను నిర్వహించి మాట్లాడారు. నల్గొండ జిల్లా ఐఎస్ఐ తీవ్రవాదుల అడ్డాగా మారిందని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలలో భాగంగా నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసిన సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా మూలాలు నల్గొండలోనే కనబడతాయన్నారు. ఉగ్రవాదులకు నల్గొండ సేఫ్ జోన్గా మారింది తెలిపారు. నల్గొండలో ఓవైపు ఐఎస్ఐ ఉగ్రవాదం, మరోవైపు వామపక్షం తీవ్రవాదం, ఈ రెండు బీజేపీ ఎదుగుదలను అడ్డుకున్నారని తెలియజేశారు. రాష్ట్రంలో ఎవరి అనుమతితో మదరాసులు నడుస్తున్నాయని ప్రశ్నించారు. మదరాసులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, మదరాసులు లెక్క బయటికి తీయడం లేదెందుకని డిమాండ్ చేశారు. పహల్గాం ఘటన తర్వాత భారత్లో ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశీలను బయటికి పంపమని కేంద్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అయినా తెలంగాణ ప్రభుత్వానికి సోయి లేదన్నారు. కులగణన చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కులగణన తప్పుల తడక అని కాంగ్రెస్ నేతలే ఒప్పుకున్నారని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలలో 2 మంత్రులున్నా ధాన్యం కొనుగోలు చేయక అన్నదాతలను అరిగోస పెట్టిస్తున్నారని పేర్కొన్నారు. ఎస్ఎల్బీసీ టనల్ ప్రమాదానికి గురైన మృతదేహాలను కూడా బయటికి తీయలేని చేతగాని ప్రభుత్వం ఇది అన్నారు. సమావేశంలో బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, బీజేపీ పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. దీన్ ఉపాధ్యాయ గారి ఆశయాలను దీన్ ఉపాధ్యాయ ఆశయాలను దీన్ ఉపాధ్యాయ ఆశయాలను హిందూ సమాజం ఆలోచించాలి. ఎటు పోతా ఉంది దేశం? కొన్ని రోజులు లవ్ జిహాద్ అన్నారు, ల్యాండ్ జిహాద్ అన్నారు. కిషన్ గంజ్, గుజరాత్, బీహార్ ఇట్లాంటి ప్లేస్లలో ల్యాండ్ జిహాద్కి వస్తున్నారు. ఇట్లా రకరకాలైనటువంటి పేర్లు చెప్పుకుంటూ వస్తూ ఇలా మదర్సాల పేరిట జిహాద్ చేస్తా ఉన్నారు. కాబట్టి మదర్సాలు అన్ని కూడా నేను చూటి కడుతున్న మా నల్గొండ జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, మీరు స్కూల్ ఇన్స్పెక్ట్ చేస్తారు, కాలేజీలు ఇన్స్పెక్ట్ చేస్తారు, ఆసుపత్రులు ఇన్స్పెక్ట్ చేస్తారు. వి హావ్ నో అబ్జెక్షన్. అట్లే మదర్సాలను ఇన్స్పెక్ట్ చేయండి. మదర్సాలు ఉన్న విద్యార్థుల పేర్లు తీసుకోండి. అక్కడ ఉన్నటువంటి టీచర్లు ఎవరనేది ఎంక్వైరీ చేయండి. వాళ్ళకి ఇస్తున్న సర్టిఫికేట్ కోర్స్ ఏంటి అనేది ఎంక్వైరీ చేయండి. ఈ దేశంలో అందరం సమానమే. ఈ దేశం మాది అని వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి ఈ గడ్డ మీద నడుస్తున్నటువంటి ఇల్లీగల్ ఇన్స్టిట్యూషన్స్, స్కూళ్ళు, కాలేజీలని మీరు నోటీసులు ఇచ్చి ఫైర్ పర్మిషన్ ఉందా, మున్సిపాలిటీ పర్మిషన్ ఉందా, ప్లే గ్రౌండ్ ఉందా, 100 రకాల కారణాలు అడుగుతారు ఒక స్కూల్ పెట్టాలంటే. వాట్ అబౌట్ మదర్సాస్? భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎక్కడన్నా మదర్సా ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవచ్చు అని ఎక్కడ ఉందా అనేది ఆలోచించాలి. నల్గొండ లాంటి సెన్సిటివ్ జిల్లాలో ఇట్లాంటి విషయాల గురించి మాట్లాడకపోతే మేము కులగణన చేసినాం, దేశానికి ఆదర్శంగా ఉన్నాం, నథింగ్ ఈజ్ రాంగ్. వాళ్ళు ఎన్ని తప్పులు ఏంటంటే ఆ కులాలలో వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వచ్చే మాట్లాడుతున్నాడు, మీరు చేసిన కులగణన ఎంత చక్కగా ఉంది, బీసీల సంఖ్యను ఎట్లా నాశనం చేసిరని బీజేపీ వాళ్ళు మాట్లాడతలేదు. మీ సొంత పార్టీ ఎమ్మెల్సీ, మీరంతా కాళ్ళకి పట్ట కట్టుకొని తిరిగి గెలిపించిన మీ ఎమ్మెల్సీ చెప్తా ఉన్నాడు మీకు విషయంలో ఎక్కడైనా ఏమన్నా అంచనా ఉందా అనేది ఒక విషయం లోపల చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది జరుగుతలేదు. ఎంతసేపు భారతీయ జనతా పార్టీ అనగానే ఒక వర్గానికి వ్యతిరేకమైన బదనాలు చేస్తున్నారు తప్ప నల్గొండ లాంటి జిల్లాని
స్లీపర్ సెల్స్ కి అడ్డాగా వాడుతూ నేరాలు ఘోరాలు అన్ని కూడా నల్గొండ లాంటి ప్రాంతాల్లో ఐఎస్ఐ తీవ్రవాదుల నుంచి చేస్తా ఉంటే ఈ రోజు దాకా ఈ జిల్లా ఎస్పీ కానీ కలెక్టర్ కానీ మా జిల్లాలో ఇన్ని మదర్సాలు ఉన్నాయి, ఇంతమంది బంగ్లాదేశీయులు ఉన్నారు, ఇంతమంది రోహింగ్యాలు ఉన్నారు, ఇగో ఇవి అధికారిక లెక్కలు అని లెక్కలు పెట్టడానికి మనం చెబుతలేదు. ప్రభుత్వం మారినప్పుడల్లా అధికారంలో ఉన్న వాళ్ళకు కాకాలు ఉండడం, భజన చేయడం తప్ప నిజంగా గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి తప్పొప్పుల సమస్యల్ని చూడడం లోపల అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైతా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ గుడి మీద జరిగిన, మెదక్ పార్లమెంట్ లో సదాశివపేటలో జరిగిన, లేకపోతే ఇంకొక దగ్గర ఇంకొకటి జరిగిన, నిన్న కొమరవెల్లిలో ఒక సంఘటన జరిగిన, మతి స్థిమితం లేని వాళ్ళందరూ గుళ్ళలకే వస్తున్నారు. మసీదులో పోతలేరు, చర్చిలో పోతలేరు, ఇతర ప్రార్థనా మందిరాలకు ఎక్కడ కూడా ఎవరు పోయినట్టు కనబడతలేదు. ఎందుకంటే నేను ఇప్పుడు వస్తుంటే నిన్నటి నుంచి మా సిద్దిపేట జిల్లా కొమరవెల్లి దగ్గర ఒక ఇష్యూ జరుగుతా ఉంది. ఆ ఇష్యూలో పోలీసులు ఎంత సింపుల్ గా చెప్తారంటే, అతనికి మతి స్థిమితం లేక గుడి లోపలికి పోయి దైవ విగ్రహం మీద యూరిన్ పాస్ చేసిండు అని చెప్తారు. నేను అడుగుతున్న పోలీసులని, ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క మసీద్ దగ్గర ఇట్లాంటి సంఘటన జరిగింది, మతి స్థిమితం లేనైనా పోయి మసీదులు ఇట్లా చేసిండు లేదా చర్చిలు ఇట్లా చేసిండు అనే వార్త వచ్చిందా? ఏడ రాదు. మా జిల్లాలో అయితే పోలీసులు ఇంకా ఒక అడుగు ముందుకే చెప్తారు. నమస్కారం. ఈరోజు విరాసత్ సమ్మేళనం అంటే గౌరవ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మరి వారితో పనిచేసినటువంటి కార్యకర్తలు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులని సన్మానించుకునే కార్యక్రమం దేశవ్యాప్తంగా గౌరవ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ వ్యాప్తంగా అదేవిధంగా నల్గొండ జిల్లాలో కూడా నిర్వహిస్తా ఉన్నాం. దానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు మెదక్ పార్లమెంట్ సభ్యులు అన్న రఘునందన్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈరోజు ఈ యొక్క ప్రెస్ సమావేశానికి విచ్చేసిన వారిని స్వాగతం పలుకుతూ మా ఒక జిల్లా పార్టీ తరఫున వారితో పాటు సీనియర్ లీడర్ అదేవిధంగా సామూమూర్తి గారు, రామరాజ్ యాదవ్ గారు, శ్యామ్ సుందర్ గారు, సాత్విక్ గారు, మట్టు సైదుల్ గారు, పూరి మసూదర్ రెడ్డి గారు, వీర చంద్రశేఖర్ గారు, వీరారెడ్డి గారు, కోసపాక లింగస్వామి గారు, మండల వెంకన్న గారు, రామన్న గారు, నగరెడ్డి మొగలయ్య గారు, సరిత గారు, లెక్కల రాజు గారు, అశోక్ గారు, నరేందర్ గారు, వైస్ గారు అందరూ కూడా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. వారందరూ కూడా ప్రెస్ సమావేశంలో పాల్గొంటారు. మరి ఒక ప్రెస్ సమావేశాన్ని ఉద్దేశించి గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉన్న రఘునందన్ రావు గారిని మాట్లాడుతున్నారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టే పథకాలన్నింటినీ సాధ్యమైనంత ఎక్కువగా లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ కోరారు. శనివారం దేవరకొండ ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ధర్తీ ఆబా జనజాతి గ్రామ ఉత్కర్ష్ అభియాన్పై నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శనివారం దేవరకొండ ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ధర్తీ ఆబా జనజాతి గ్రామ ఉత్కర్ష్ అభియాన్పై నిర్వహించిన సమీక్షా సమావేశానికి దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 70%, రాష్ట్ర ప్రభుత్వం 30% వాటాతో ధర్తీ ఆబా పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ పథకం కింద దేవరకొండ నియోజకవర్గంలోని 29 గిరిజన గ్రామాలలో అమలు చేసేందుకు ర్యాలీలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ గ్రామాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. తాగునీటి పథకంలో భాగంగా స్థానిక తండాలలో సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యలన్నింటినీ గుర్తించి వాటిని తీర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తండా గ్రామ పంచాయతీలలో పనులన్నింటినీ చేపట్టాలని, అద్దె భవనాలలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలకై ప్రతిపాదనలు సమర్పించాలని, వాటికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలని, వైద్య ఆరోగ్య సదుపాయాలను చెంచుతండాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, వాలంటీర్ల నియామకంలో స్థానికులకే అవకాశం కల్పించాలని, పంచాయతీరాజ్ రహదారుల నిర్మాణంలో భాగంగా ఒక తండా నుండి మరొక తండాకి రోడ్డు సౌకర్యాలు కల్పించేలా చూడాలని, గిరిజన సొసైటీల సహకారంతో చేపలు పట్టే ఏర్పాటు చేయాలని తెలిపారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో ఉన్న డిమాండ్లను తెలుసుకొని ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పనులకు సంబంధించి అంచనాలను ఖచ్చితంగా ఉండేలా చూడాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గంలో ధర్తీ ఆబా ఆవాస్ యోజన పథకానికి గాను 29 గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందని 50% గిరిజన జనాభా ఉన్న గ్రామాలను ఎంపిక చేస్తామని తెలిపారు. గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా జీసీడీసీ తరహాలో గిరిజనులు తయారు చేసిన ఉత్పత్తుల అమ్మకాల అవుట్లెట్ల ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రు నాయక్ ధర్తీ ఆబా యోజన పథకం గురించి వివరించారు. స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, డిఆర్డీఏ శేఖర్ రెడ్డి, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, ఇన్ఛార్జ్ పంచాయతీరాజ్ ఎస్ఈ రామచంద్రారెడ్డి, ఎంపీడీఓ డేనియల్, జిల్లా మత్స్యశాఖ అధికారి సుచరిత, జిల్లా సంక్షేమాధికారి కృష్ణవేణి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. గాంధీజీ ఫౌండేషన్ ప్రజల పక్షపాతి, నిరంతరం ప్రజాసేవలు చేస్తామంటూ కోడి శ్రీనివాసులు దంపతులు పేద ప్రజలకు సహాయం అందించారు. 2 సంవత్సరాల వరకు ప్రతి నెల 30 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి 1000 రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలనే లక్ష్యంతో టస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యా సంస్థలు, గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అరుణ దంపతులు గత సంవత్సరం జనవరి నెల 1వ తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం శనివారం నాడు స్థానిక గాంధీజీ విద్యా సంస్థల యందు తన కుటుంబ సభ్యులతో కలిసి 17వ నెల నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. 2 సంవత్సరముల వరకు ప్రతి నెల 30 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి 1000 రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యా సంస్థల, గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాస్ అరుణ దంపతులు గత సంవత్సరం జనవరి నెల 1వ తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం శనివారం నాడు స్థానిక గాంధీజీ విద్యా సంస్థల యందు తన కుటుంబ సభ్యులతో కలిసి 17వ నెల నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి కోడి అరుణలు మాట్లాడుతూ, మా జీవితం ఉన్నంత వరకు గాంధీజీ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు ఉచిత నిత్యావసర సరుకులు పంపిణీతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలో ఆదర్శవంతంగా జీవిస్తామని, ఏ ఆసరా లేని నిరుపేదలను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ ఆశయమన్నారు. గాంధీజీ ఫౌండేషన్ పేదల పక్షపాతి అని, ప్రాణం ఉన్నంత వరకు నిరుపేదలకు సేవ చేస్తూనే ఉంటామని అన్నారు. మా గాంధీజీ విద్యా సంస్థల ద్వారా తల్లిదండ్రులు లేని పేద విద్యార్థులకు చాలా తక్కువ ఫీజులతో విద్యనందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, కోడి ప్రీతి, కోడి శృతి, జల్లా వివేక్, జల్లా ధీరజ్, బోడ యాదయ్య, భూష్పాక యాదగిరి, బోడ విజయ్, గోపి తదితరులు పాల్గొన్నారు. చౌటుపల్లిలోని ట్రినిటీ స్కూల్ విద్యార్థి మనోజ్ ఉదార స్వభావం చాటడం చాలా గొప్ప విషయమని స్కూల్ యాజమాన్యం తెలిపారు. చౌటుపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ట్రినిటీ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఆర్ల మనోజ్ కుమార్ విద్యార్థి తాజాగా వచ్చిన 10వ తరగతి ఫలితాల్లో 576 మార్కులు సాధించి చౌటుపల్లి మండలం మొదటి ర్యాంకు వచ్చినందున స్కూల్ యాజమాన్యం విద్యార్థి మనోజ్ కుమార్కు 25,000 రూపాయల బహుమతిగా ఇచ్చారు. విద్యార్థి మనోజ్ కుమార్ ఉదార స్వభావం కలవాడై అట్టి బహుమతిగా వచ్చిన 25,000 రూపాయలను స్థానిక అమ్మా నాన్న అనాథాశ్రమ నిర్వాహకులు గట్టు శంకర్కు అందజేశారు.
చౌటుపల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ట్రినిటీ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఆర్ల మనోజ్ కుమార్ విద్యార్థి తాజాగా వచ్చిన 10వ తరగతి ఫలితాలలో 576 మార్కులు సాధించి చౌటుపల్ మండలం మొదటి ర్యాంకు వచ్చినందున స్కూల్ యాజమాన్యం విద్యార్థి మనోజ్ కుమార్కు 25,000 రూపాయలు బహుమతిగా ఇచ్చారు. విద్యార్థి మనోజ్ కుమార్ ఉదార స్వభావం కలవాడై అట్టి బహుమతిగా వచ్చిన 25,000 రూపాయలను స్థానిక అమ్మా నాన్న అనాథాశ్రమంకు నిత్యావసర సరుకులకు ఆశ్రమ నిర్వాహకులకు గట్టు శంకర్కి అందజేశారు. ఈ కార్యక్రమంలో మనోజ్ కుమార్ తల్లిదండ్రులు ఆర్ల చెంగయ్య మంజుల, వినయ్ కుమార్, స్నేహ, ట్రినిటీ స్కూల్ చైర్మన్ కేవీబీ కృష్ణారావు, ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జయిని మంజుల మరియు ఆశ్రమ నిర్వాహకులు గట్టు శంకర్ మరియు పాఠశాల సిబ్బంది, మనోజ్ కుమార్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ మహోత్సవానికి భారీగా తరలి రావాలని వల్లపు ఉప్పలయ్య తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం రోజున వల్లపు ఉప్పలయ్య మీడియాతో మాట్లాడుతూ ఆదివారం రోజున స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం రోజున వల్లపు ఉప్పలయ్య మీడియాతో మాట్లాడుతూ ఆదివారం రోజున స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో వడ్డే ఓబన్న విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బి లైలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరియు బండ్రు శోభారాణి, మోత్కుపల్లి నరసింహులు, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్, కుడుదల నగేష్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. కావున వడ్డేరి నాయకులు, కుల బాంధవులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ ఉన్నది. మన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు హెడ్ క్వార్టర్లో పెట్టడం జరిగింది. హై స్కూల్ జెడ్పీ హై స్కూల్ ముందు పెట్టడం జరిగింది. మీరు అందరూ వచ్చి జయప్రదం చేయాలని మన కుల బాంధవులకు అందరికీ పిలుపుని ఇస్తున్నాం. అట్లాగే ముఖ్య అతిథులు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అట్లే మన బీళ్ళ ఐలన్న ప్రభుత్వ ఇప్పు ఎమ్మెల్యే గారు మరియు ఎంబీసీ చైర్మన్ జెట్పట్ జయపాల్ గారు మరియు అట్లే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ గారు, మన బండ్రు శోభరాణి బీసీ మహిళా కమిషన్ చైర్మన్ శోభరాణి గారు, అట్లాగే మాజీ మంత్రి ఎమ్మెల్యేలు అందరూ ఈ వస్తున్నారు కనుక రేపు వచ్చి మీరు అందరూ మన కుల బాంధవులు, కుల సంఘాలు కావచ్చు, కుల బాంధవులు అందరూ ఎక్కడున్నా కూడా ఇది పండుగ వాతావరణంగా భావించి ఏదో ఇట్లా చేస్తున్నారు, ఎన్నో పెడుతున్నారు ఆ మీటింగ్లో అతీతంగా అనేది కాదు. ఇది మన కులం గురించి కనుక ప్రతి కులస్తులు మన ఒడ్డెర వాళ్ళు ఎక్కడ ఉన్నా, ఏ మూలకున్నా, ఎవరికి కూడా కార్డు దారినో లేకపోతే ఫోన్ ద్వారా రాకుండా ఈ వీడియో ద్వారా మేము తెలియజెప్తున్నాం. మీరందరూ కూడా వచ్చి దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ రేపు కూడా మనం ఇక్కడ గ్రౌండ్లో భోజనాలు కావచ్చు, ఏదైనా మంచి ఆలోచనతోటి అందరం సహకరించుకొని ఒకరికొకరు సహకరించుకొని మన కులాన్ని, మన కులం మన యాదాద్రి భువనగిరి జిల్లాలో మనకు 16,000 నుంచి 17,000 సిల్క్ ఓట్లు ఉన్నాయి. మనము ఎంత లేదులే అన్నా కూడా 2-3 వేల మందితోటి మన ఉన్నాము ఒడ్రోళ్ళం ఇక్కడ అనేది చూపించుకుంటే అందరు కూడా మనకు రేపు కల్పించే ప్రాధాన్యతగా మన సర్పంచ్లకు కానీ ఎంపీడీసీలకు కానీ ఏదన్నా మనకు ఏమైనా మన సాధక బాధకాలు చెప్పుకుంటే వాళ్ళు ఇనే ఆలోచనలో ఉన్నారు కనుక ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మనం చేసే పనులు బట్టి మనం వెంకకు పోతున్నాం, మనం ఏదైనా కావాలనుకుంటే ఇటువంటి దాంట్లో ముందుండి మనం అందరం ఏకమైతే ఏకతాటిగా ఉండి మన కులస్థలందరూ ఏకతాటిగా ఉండి మనం రేపు పొద్దుగాల ఇది జయప్రదం చేస్తే అరే ఒడ్డెళ్ళు ఇంతమంది ఉన్నారా అనేది దృష్టి తీసుకుపోనికి మనం అందరం పెట్టినాం. రేపు మండలాల్లో కూడా మన 8 మండలాల్లో కూడా ఈ యొక్క మండలం నిజవర్గం ఆలేదా పెట్టినాం. రేపు ఇంకా కాబోయే 7 మండలాల్లో కూడా పెట్టేందుకు వీలైతే అందరూ సహకరించుకొని కూడా ఒకరికొకరు సహకరించుకొని పెట్టుకుందామని కోరుకుంటూ రావాలని జయప్రదం చేయాలని కోరుకుంటూ నమస్కరిస్తున్నాం. జై బొడ్డెరా.
ఒడ్డర్ల హక్కులని సాధిద్దాం. ఒడ్డర్ల హక్కులని సాధిద్దాం. ఒడ్డర్ల ఐక్యత సాధిద్దాం. జై ఒడ్డెరా, జై ఒడ్డెరా. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. దామరచెర్ల మండల కేంద్రంలోని మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుందూరు వీరకోటిరెడ్డి నివాసానికి విచ్చేసిన ఎమ్మెల్సీ కెతావత్ శంకర్ నాయక్కి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి ఎమ్మెల్సీని శాలువాతో వీరకోటిరెడ్డి సత్కరించడం జరిగింది. దామరచెర్ల మండల కేంద్రంలోని మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుందూరు వీరకోటిరెడ్డి నివాసానికి విచ్చేసిన ఎమ్మెల్సీ కెతావత్ శంకర్ నాయక్కి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి ఎమ్మెల్సీని షాల్వాతో వీరకోటిరెడ్డి సత్కరించడం జరిగింది. అదేవిధంగా వారి రాజకీయ సుదీర్ఘకాల స్నేహభావ గుర్తులను జ్ఞాపించుకుంటూ మృదు స్వభావి స్నేహశీలి శంకర్ నాయక్ కష్టానికి ఫలితం దక్కినందుకు సంతోషపడుతూ అపర చాణక్యుడు పెద్దలు మాజీ మంత్రివర్యులు జానారెడ్డితో ఫోన్లో సంభాషించి వీరకోటిరెడ్డి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోము సైదిరెడ్డి, బాల సత్యనారాయణ, గాజుల శ్రీనివాస్, కందుల నాగిరెడ్డి, పగిడి జీడయ్య యాదవ్, గని షాహిద్, రఫీభాయ్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాచార కమిషనర్ల నియామకం కొరకు గవర్నర్ వద్దకు పంపిన పేర్లను క్షుణ్ణంగా పరిశీలించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో సమాచార కమిషనర్ల నియామకాల కొరకు పంపిన పేర్ల జాబితాలోని వ్యక్తుల విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుతూ వివిధ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కోటగిరి దైవాధీనం మాట్లాడుతూ సమాచార కమిషనర్లుగా రాజకీయాలకు అతీతంగా రాజకీయాలకు సంబంధం లేని వారిని నియమించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా గ్రంథాలయము సంస్థ మరియు చైర్మన్ గాదె వినోద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే సమాచార కమిషన్లను న్యాయబద్ధంగా వ్యవహరించే వారిని నియమించాలని అన్నారు. ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎండి రజీవుద్దీన్ మాట్లాడుతూ ఆర్టీఐ కమిషనర్ల నియామకంలో పారదర్శకత పాటించాలని, అనర్హులను ఎంపిక చేయొద్దని కోరారు. ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు తలారి రాంబాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేకూరాలంటే చట్టాలపై అవగాహన ఉన్న వారిని నియమించాలని కోరారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా కమిషనర్లను నియమించడం ప్రభుత్వ బాధ్యతని, అందుకు భిన్నంగా రాజకీయాలకు చెందిన వారిని నియామకానికి పేర్లు గవర్నర్కు పంపడం తగిన విధానం కాదని అన్నారు. సమాచార హక్కు సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బండమీది అంజయ్య మాట్లాడుతూ సుదీర్ఘ పోరాటాల తర్వాత పార్లమెంటు ద్వారా చట్టంగా వచ్చిన సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని కోరారు. ఆశ్రిత సంస్థకు చెందిన ధనమ్మ మాట్లాడుతూ ప్రజా సంఘాలు తీసుకునే నిర్ణయాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. అధ్యక్షుడు సామా ఈ కార్యక్రమంలో సమాచార హక్కు వికాస సమితి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బైరు సైదుల్ గౌడ్, చిత్రం శ్రీనివాస్, ఆర్టీఐ కార్యకర్త కుడుతల రవీందర్, ఎస్సీ ఎస్టీ సంఘం చైర్మన్ గాదె యాదగిరి, ఆశ్రిత సంస్థకు చెందిన శోభ ఎం శోభారాణి, మానవ హక్కుల పరిరక్షణ సంస్థకు చెందిన అమృత రాజు, బీసీ ఎస్సీ ఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు
సీతా వంశీ, కె వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా లేబర్ కోడ్లు రద్దు కోరుతూ జాతీయ, రాష్ట్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం కార్మికులకు పిలుపునిచ్చారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొబ్బరికాయల హమాలి యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక కొబ్బరికాయల యాజమాన్యులకు మే 20 సమ్మె నోటీస్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కల్లూరి మల్లేశం మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నుండి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తుందని విమర్శించారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న హమాలి, ట్రాన్స్పోర్ట్స్ రంగం లాంటి కార్మికులకు కనీస సంక్షేమ బోర్డు ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక హక్కుల సంక్షేమాన్ని విస్మరించి 2025-26 బడ్జెట్లో కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేటాయింపులు చేసిందని, నేటికి 16,35,000 కోట్ల రూపాయలు కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చారని, సామాజిక సంక్షేమానికి కోతలు పెట్టాయని విమర్శించారు. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రక్షించుకునేందుకు, కార్మిక హక్కులను కాపాడుకునేందుకు జాతీయ కార్మిక సంఘాలు, స్వాతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్లు కలిసి మే 20న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని, జిల్లాలలో సంఘటిత, అసంఘటిత ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హమాలి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు చుక్కల కృష్ణ, బండ శ్రీశైలం, నాయకులు చుక్కల పెద్ద వెంకటయ్య, నగేష్, మల్లేష్, అనిల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లకు నిరసనగా జాతీయ కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పూనుకున్నాయి. అందులో భాగంగా యాదగిరిగుట్టలో కొబ్బరికాయ హమాలి యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మే 20న దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో ప్రతి కార్మికుడు పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ దేశంలో పెద్ద ఎత్తున ఉన్న అసంఘటిత రంగం హమాలి కార్మికులు కానీ, ట్రాన్స్పోర్ట్ కార్మికులు కానీ ఇవాళ విస్తరించున్నది. ఈ రంగానికి ఇంతవరకు ఒక సంక్షేమ బోర్డు అనేది లేదు. ఇవాళ నిత్యం కార్మికుల బతుకులు ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితి మరొక వైపు ఉంటే, కేంద్ర ప్రభుత్వం ఇవాళ పని గంటలను పెంచుతూ 8 గంటల పనిని 12 గంటలకు యాజమాన్యాలకు అవకాశం కల్పిస్తూ ఇవాళ లేబర్ కోడ్లు పొందుపరిచింది. వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ చేసుకోవడాన్ని కూడా ప్రశ్నార్థకం చేసిన పరిస్థితి ఉన్నది. మరొక వైపు కార్మికుల జన్మ హక్కైన సమ్మె హక్కును కూడా ఇవాళ ప్రశ్నార్థకం చేసిన పరిస్థితి ఉన్నది. ఒక మాటలో చెప్పాలంటే కార్మిక హక్కులన్నీ కూడా కాలరాస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తెచ్చినాయి. ఈ కోడ్లకు వ్యతిరేకంగా యావత్ భారత కార్మిక వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున మే 20న సమ్మెకు సన్నద్దమవుతా ఉన్నది. సమ్మెలో ప్రతి కార్మికుడు ప్రతి రంగం నుంచి ఈ సమ్మెలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చలమల నరసింహ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా జనగణనలో కులగణన కూడా చేస్తామని చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం పట్ల కృతజ్ఞతా భావంతో వారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చలమల నరసింహ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం వర్తింపజేయాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా జనగణనలో కులగణన కూడా చేస్తామని చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం పట్ల కృతజ్ఞతాభావంతో వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా బీసీల తరఫున ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ బీసీలంతా వారికి రుణపడి ఉంటారని అన్నారు. జాతీయ స్థాయిలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్ని రాష్ట్రాల బీసీ సంఘం నాయకులతో కమిటీలు ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో మేమెంతో మాకంత అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వంపై పోరాటాలు, ధర్నాలు అనేకసార్లు ఢిల్లీ స్థాయిలో చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి సాధించుకున్న ఘనత శ్రీనివాస్ గౌడ్ మరియు బీసీ నాయకులదే అని అన్నారు.
ఇప్పటి వరకు 78 సంవత్సరాల భారత స్వాతంత్ర పాలనలో పాలకులు బీసీలను ఓట్లు వేసే యంత్రాలు లాగానే చూశారు, కానీ బీసీల సంక్షేమాన్ని అభివృద్ధిని పట్టించుకోకపోగా ఉక్కుపాదంతో అణిచివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలంతా ఐక్యంతో ఉండి తమకు రావాల్సిన రిజర్వేషన్లను చట్టసభల్లో, విద్య, ఉద్యోగాలలో, స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు మరియు బీసీల రాజ్యాధికారం వచ్చే వరకు నిరంతరం ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు కంచుకొమ్ముల వెంకట్, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి వెంకన్న యాదవ్, బండ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, తన్నీరు వాసుదేవ్, కోడి లింగ యాదవ్, మమతపురం వెంకటేశ్వర్లు, ఎలగందుల వెంకటేశ్వర్లు, బంటు నాగేందర్, జక్కుల రామచందర్ యాదవ్, గంగాధర జానకిరాములు, తండ కృష్ణ, శీలం శ్రీను, భరత్, తాడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అండర్ 7, 9, 15 బాలబాలికలకు చెస్ సెలక్షన్స్ మే 4న నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి గండూరి కృపాకర్ ఎల్ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అండర్ 7, 9, 15 బాలబాలికలకు చెస్ సెలక్షన్ మే 4న నిర్వహించినట్లు సూర్యాపేట జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి గండూరి కృపాకర్ ఎల్ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి చెస్ సెలక్షన్స్ అండర్ 7, 9, 15 బాలబాలికలకు స్థానిక టీడీపీ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారిని హైదరాబాద్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు మరియు షీల్డ్, మెడల్స్ మరియు ప్రశంసా పత్రాలు అందిస్తామని మరియు ఉచిత భోజన సదుపాయాలు కల్పిస్తామని వారు తెలిపారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా చదరంగం క్రీడాకారులు ఉపయోగించుకోవాలని వారు కోరారు. వివరాలకు ఎల్ సతీష్ కుమార్, కార్యదర్శి, చరవాణి నెంబర్ 9394753343 సంప్రదించాలని తెలిపారు. పునర్వసు నక్షత్రం, వైశాఖ మాసం, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పుట్టినరోజులు పురస్కరించుకుని శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బొడ్రాయి బజార్లో గల శ్రీ వేదాంత భజన మందిరంలో దేవాలయ అర్చకులు దరూరి సింగారాచార్యులు, రాఘవాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా మాస కళ్యాణంతో పాటు శ్రీ సీతారామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామి వార్లకు లక్ష తులసి దళార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. పునర్వాసు నక్షత్రం, వైశాఖ మాసం, శ్రీ సీతారామచంద్రస్వామి వారి పుట్టినరోజులు పురస్కరించుకొని శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బొడ్రాయి బజార్లో గల శ్రీ వేదాంత భజన మందిరంలో దేవాలయ అర్చకులు దరూరి సింగాచార్యులు, రాఘవాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా మాస కళ్యాణంతో పాటు శ్రీ సీతారామ, కళ్యాణ ఆంజనేయ స్వామి వార్లకు లక్ష తులసి దళార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని శ్రీ సీతారామ కళ్యాణ స్వామి అష్టోత్తర పారాయణాన్ని సామూహికంగా నిర్వహించగా మందిర అర్చకులు లక్ష తులసి అర్చన పూజలు నిర్వహించారు. అంతకుముందు శ్రీ సీతారామ, కళ్యాణ ఆంజనేయ స్వామి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి నూతన పట్టు వస్త్రంలో అలంకరింపజేసి నిర్వహించారు. జై శ్రీరామ్ అంటూ ప్రతి ఒక్కరూ శ్రీ సీతారామ కళ్యాణ స్వామి వార్లను కీర్తిస్తూ అనంతరం భక్తులందరికీ అన్నదాన ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మందిర అర్చకులు రాచర్ల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి నగరకంటి రాజశేఖర్, కోశాధికారి సోమ అశోక్, కమిటీ సభ్యులు సోమ సుమన్, శీలాశంకర్, కక్కిరేని విజయ్, వరగాని వెంకటేశ్వర్లు, వాసకృష్ణ, వెంపటి అప్పారావు, చిత్తలూరి శ్రీధర్, చెల్ల సత్యనారాయణ, జక్కలగిరి, రావుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం అభివృద్ధి కోసం ప్రాజెక్టుల పనులను త్వరగా పూర్తి చేయాలన్న తుమ్మల. నల్గొండ ఐఎస్ఐ తీవ్రవాదులకు అడ్డాగా మారిందని ఆరోపించిన ఎంపీ రఘునందన్. ప్రభుత్వ నూతన పథకాలు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్న శాసనసభ్యులు బాలునాయక్. గాంధీజీ ఫౌండేషన్ ప్రజల పక్షపాతి, నిరంతరం ప్రజాసేవలు చేస్తా అంటున్న కోడి శ్రీనివాసులు దంపతులు.
చౌటుపల్లిలోని ట్రినిటీ స్కూల్ విద్యార్థి మనోజ్ ఉదార స్వభావం. వడ్డే బోపన్న విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి భారీగా తరలి రావాలని పిలుపునిచ్చిన వల్లపు ఉప్పలయ్య. కేతావత్ శంకర్ నాయక్ కి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి శాలువాతో సత్కరించిన వీరకోటిరెడ్డి. ఆర్టీఐ కమిషనర్ల నియామకంలో రాజకీయ పార్టీ నాయకుల నియామకం సరైంది కాదు, పేర్లను క్షుణ్ణంగా పరిశీలించాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్. మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన కల్లూరి మల్లేశం. ప్రధాని నరేంద్ర మోడీ కులగణన చేపడతానని నిర్ణయం తీసుకోవడంపై మోడీకి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపిన బీసీ సంఘం. మే 4వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లా చెస్ సెలక్షన్స్. ఘనంగా శ్రీ సీతారామ కళ్యాణ ఆంజనేయ స్వామి వార్లకు 1,00,000 తులసి దళార్చన. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.